హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. బీసీఐ వెటనరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అయిపోయిందండి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఓకేనా? సో ఎవరైతే బీవీఎస్సీ అండ్ ఏహెచ్లో డిగ్రీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయిందండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇందులో మనకి వీసీఐ కోటా 15% అయితే ఉంటుందండి. సో ఫస్ట్ రౌండ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 18th 11 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 23rd ఆగస్ట్ అప్ టు 11:55 PM వరకు మనకి టైం ఉంటుంది. సో ఈలోపు మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్ చేసేసేయండి. ఫీ పేమెంట్ సంబంధించిన కూడా ఉంటుందండి, అది కూడా కంప్లీట్ చేసేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయండి. సో ఈ కంప్లీట్ ప్రొసీజర్ అనేది మీరు ఈ 18th నుంచి 23rd లోపల కంప్లీట్ చేయాలన్నమాట. సో కంప్లీట్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో మీరు ఒకవేళ 18th రోజే కంప్లీట్ చేసినట్టయితే డీటెయిల్స్ అన్ని మీరు 18th నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే చాయిస్ ఫిల్లింగ్ ఆర్ వెబ్ ఆప్షన్స్ ఏదైనా అనొచ్చు. సో చాయిస్ ఫిల్లింగ్ మనం ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఆగస్ట్ 18th నుంచి 23rd వరకు మనం చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అనేది మనకి 24th ఆగస్ట్ 2026 రోజు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో స్టార్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 25th ఆగస్ట్ రోజు మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో అనౌన్స్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి కాలేజ్కి. 25th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు మనం ఈవినింగ్ 5 PM వరకు మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్గా రౌండ్ 1కి సంబంధించిన డేట్స్. సో మనకి కాలేజ్కి రిపోర్ట్ చేయాలి కదా. సో ఎన్ని డేస్ అంటే మనకు 7 days టైం అయితే ఉంటుందండి మనకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత. సో ఈ 7 daysలో మీరు ఏం చేస్తారు, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఒరిజినల్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఈ డేట్ లోపల మీరు సబ్మిట్ చేసేయండి కాలేజ్కి వెళ్ళి. ఓకేనా? మనకి అలాట్మెంట్కి ఓన్లీ 1 dayనే టైం ఉంటుందండి. చాయిస్ ఫిల్లింగ్కి 6 days అయితే టైం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? రిజిస్ట్రేషన్స్ అనేది మనకి 6 days అయితే టైం ఉంటుంది రిజిస్ట్రేషన్స్కి. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ చాలా కేర్ఫుల్గా అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? రౌండ్ 2 అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st September 11 AM నుంచి 2nd September 11:55 PM వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటాయి. సో ఈ 2 daysలో మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్స్, పేమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అంటే 1st September నుంచే మనం వెబ్ ఆప్షన్స్ అనేది అంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 2 days అయితే టైం ఉంటుందండి. ఈ 2 daysలో మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అనేది మనకి 3rd September 2026 రోజు జరుగుతుంది అనమాట. సో 1 dayనే టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రొసీజర్ జరుగుతుంది. సో మనకి అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారంటే 4th September 2026 రోజు మనకి సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే 4th September నుంచి 8th September 5 PM లోపల మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. దాదాపు మనకి 5 days టైం అయితే ఉంటుంది. ఈ 5 daysలో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ స్టే రౌండ్ అండి. సో ఇప్పుడు ఈ స్టే రౌండ్కి సంబంధించిన పేమెంట్ అయితే ఉంటుందండి. ఎంత ఉంటుందంటే 50,000 పేమెంట్ అయితే ఉంటుంది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. సో అలానే 25,000 ఫీ అయితే ఉంటుందండి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది పే చేయాల్సి ఉంటుంది మీరు. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 9th September 2026 11 AM నుంచి 10th September 2026 11:55 PM వరకు అయితే మనకి టైం ఉంటుందండి. ఈలోపు మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పార్ట్, అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి 2 days అయితే టైం ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు 9th September 11 AM నుంచి 10th September 11:55 PM వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది అంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయొచ్చండి. 2 days అయితే టైం ఉంటుంది. 2 daysలో మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అనేది మనకి 11th September 2026 రోజు అయితే సీట్ అలాట్మెంట్ సంబంధించిన ప్రొసీజర్ అనేది జరుగుతుంది. మనకి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 12th September 2026 రోజు మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. ఓకేనా? దీనికి సంబంధించిన కాలేజ్కి వెళ్ళి మనం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అని అనుకున్నట్టయితే 12th September 2026 నుంచి 15th September 2026 11 ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంటుంది. ఈ లోపు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాదాపు మనకి 4 days టైం అయితే ఉంటుందండి. ఈ 4 daysలో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఓకేనా? సో మనం ఇందాక స్టే రౌండ్ గురించి డిస్కస్ చేసాం కదండి. సో ఎవరైతే
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్టే రౌండ్ అయితే ఉండదండి. రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొనుంటారు. కానీ వాళ్ళకి సీట్ రాలేదు. సో, మనకి అలాంటప్పుడే ఈ స్టే రౌండ్‌లో ఎన్ని వేకెంట్ ఉన్నాయి. అంటే రౌండ్ 2 ఫిల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎన్ని వేకెంట్ ఉన్నాయో అనేది మనకు తెలుస్తదనమాట. సో, తెలిసిన తర్వాతనే మనకి స్టే రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, స్టే రౌండ్‌కి ఎవరు ఎలిజిబుల్లు? రౌండ్ 2, రౌండ్ 1 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు ఎలిజిబుల్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు మళ్ళా ఈ స్టే రౌండ్‌కి ఫీ అనేది చేయాల్సి ఉంటది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! అదే ఫీ. 50,000 జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉంటది. 25,000 ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్‌కి అయితే ఉంటదనమాట. సో, ఈ అమౌంట్ మీరు పే చేసి స్టే రౌండ్‌కి అనేది మీరు అటెండ్ అవ్వచ్చు. సో, ఎవరైతే స్టే రౌండ్‌కి ఎలిజిబుల్ అనుకున్నట్టయితే రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో వాళ్ళకి సీట్ వచ్చింది. వాళ్ళు రిపోర్ట్ చేసినా, చేయకపోయినా వారు స్టే రౌండ్‌కి అయితే ఎలిజిబుల్ కాదు. వాళ్ళు క్లియర్‌గా నోట్‌లో ఇచ్చారండి. మీరు ఒకసారి నోట్ చూడండి. సో, ఎవరైతే రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే స్టే రౌండ్‌కి ఎలిజిబుల్. ఓకేనా? వాళ్ళకి సీట్ వచ్చి జాయిన్ అయినా, జాయిన్ కాకపోయినా అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఉండరు స్టే రౌండ్‌కి. సో, ఇదండి ఓవరాల్‌గా వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ డీటెయిల్స్ అయితే. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.